హలో ఆల్, అందరికీ నమస్కారం. ఈరోజు కాల్షియం సీరం గురించి చెప్తానని చెప్పాను కదా! దాని యొక్క ప్రొడక్షను ఎలా ఉంటదో అది చెప్తాను. అంతేగాని మనము కాల్షియం టాబ్లెట్లు వేసేసుకుంటేనే ఫ్రిడ్జ్‌లో గిన్నె పెట్టినట్టుగా అది తీసుకోదు. అది ఏ విధంగా ప్రొడక్షన్ అవుతదో మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా వివరిస్తాను. ఇప్పుడు అందరికీ తెలుసు పాలు. పాలుని బై ప్రొడక్ట్. పాలుని కాగబెట్టి మనము తోడుపెడితే ఏమవుతుంది? పెరుగవుతది. అందరికీ తెలుసు. దీనిలో కొత్తేం లేదు. పెరుగుని రెండవ స్టేజి. పెరుగుని చిలికితే మజ్జిగవుతది మూడో స్టేజి. దానిలో నాలుగో స్టేజ్ ఏంటి? వెన్నొస్తది. కాగబెట్టితే నెయ్యొస్తది. ఒక బై ప్రొడక్ట్‌లో నుంచే 5 ఐటెమ్స్ ఎట్లా అయితే తీసుకుంటామో రసము, రక్తము, మాంసము, అస్థి, మజ్జ, ఆర్దవము, శుక్రమని మనకి ఈ యొక్క సప్త ధాతువులు వస్తాయి. అంటే ఫుడ్ ద్వారానే మనకి ఇవన్నీ కూడా శరీరము ఆటోమేటిక్‌గా అవి టర్న్ చేసుకుంటుందనమాట. అయితే ఈ కాల్షియం సీరం వల్ల ఇప్పుడు చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ప్రాబ్లమ్ ఏమంటే ఎల్4, ఎల్5 అండి, డిస్క్ బల్జ్ అండి, ఎముకల అరుగుదల అండి, ఇవే ఎక్కువగా వస్తున్నాయి. ఇంతకుముందు ఇన్ని కేసులు లేవు. ఇప్పుడు ఎందువల్ల అయినాయంటే ప్రోబయాటిక్ గట్ బ్యాక్టీరియా బాగోలేదు. దానికి తోడు మెంటల్ స్ట్రెస్, నిద్ర లేకపోవడము, తినే ఫుడ్ అంతా పామ్ ఆయిల్‌తో కూడుకున్న ఫుడ్డు, అంతా గూడా గ్రీజీ ఆయిల్ ఫుడ్డే. అందువల్ల ఏమవుతుంది, ఈ ఉన్నటువంటి జీర్ణక్రియ అంతా గూడా డీజనరేట్ చేయడానికి వెళ్తుంది కానీ, రీజనరేషన్ మోడ్‌లోకి టైం సరిపోవట్ల. మనం ఇవ్వట్ల. మధ్యాహ్నం ఇంత బోనం వేస్తున్నాం. మళ్ళీ అది అవ్వకతలకి 4 గంటలకి ఇంకొక సెగ్మెంట్ ఫుడ్డు. మళ్ళీ అక్కడి నుంచి నైటు 9:30 వచ్చేటప్పటికి మళ్ళీ గూడా ఇదే ఫుడ్ మీద పడి జీర్ణక్రియ మందగించడంతోటి మనకి ఉన్న కాల్షియం సీరము పెరగడం లేదు. ఉన్నది అయిపోతుంది గానీ కాల్షియం సీరము మనకి ఈ సప్తధాతువులు ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగట్లేదు. అది జరగాలంటే ఏం చేయాలి? ప్రెషర్ కావాలి. అంటే ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ విలేజ్‌లో సెంటర్‌లో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉందనుకోండి. ఔట్‌స్కట్స్‌కి వాటరు ఈ 2, 3 వీధులకొచ్చినంత సఫిషియెంట్‌గా అక్కడి దాకా చివరి దాకా చేరవు. ఎందుకని? ప్రెషర్ తగ్గిపోతూ వెళ్తది. ఇక్కడ గూడా అంతే. వాత దోషం అనేది ఎప్పుడైతే ప్రెషర్ ఉండదో, ఆ ప్రెషర్ లేనప్పుడు ఆ చివరి దాకా చేరదు. ఒక బాల్‌ని ఇసిరేసామంటే అది ఎంత దూరం అయితే వెళ్తదో అదే ప్రెషర్.